హాయ్ అందరికీ ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. అంగన్వాడీ పాలామృతంతో చాలా సూపర్ టేస్టీ మడత కాజండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా మనం అంగన్వాడీ పాలామృతం తీసుకోవాలి. తర్వాత ఈ కప్తో 2 కప్స్ వేస్తున్నానండి పిండి అనేది. ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పొడల్లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. వీడియో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్ తీసేసుకొని గిన్నె ఏదైనా తీసేసుకొని ఇలా జల్లెడతో ఇలా జల్లెడ పెట్టేసుకోవాలండి పిండి అనేది. ఏమైనా బరకగా ఉంటే అది వెళ్ళిపోతుంది కాబట్టి జల్లెడ వచ్చేస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకండి. మీరు చేసుకోవాలనుకున్నా అని స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీరు చేసినా అని పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా జల్లెడ పట్టేసుకున్నాం కదా, చూడండి మెత్తగా పొడల్లాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా మైదా వేసుకోనండి. 2 కప్స్ బాలామృతం పిండికి 1 కప్పు మైదా వేస్తే సరిపోద్దండి. తర్వాత ఇందులోకి వంట సోడా 1 పావు స్పూన్ వేసుకోండి. తర్వాత ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ అయినా 1.5 స్పూన్ అనేది సరిపోద్దండి. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం. నేను బాలామృతం పిండితో ఇంతకుముందు లడ్డు చేశానండి, చూడండి. మీకు కావాలనుకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. బెల్లంతో చేశానండి, చాలా హెల్తీ కూడా. ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత ఇలా ఉండలాగా చేసి ఇలా అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇందులోకి కొద్ది వాటర్ వేసుకొని కలిపేసుకోండి. చపాతీ పిండిలా కలిపేసుకోండి. చూడండి వీడియో చూపిస్తున్నా ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు అనేది పిండి ఇలా బాగా సాఫ్ట్గా కలిపేసుకుంటే మనం మడతకాయ చేసినా కానీ చాలా బాగా వస్తాయండి. ఇలా కలిపేసుకుందాం, చూడండి ఈ విధంగా ఉంటే చాలు. తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు 1 కప్పు షుగర్ వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసేసుకొని ఒక బాండీలో ఇలా స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. షుగర్ బాగా కరిగిపోవాలి. అంతవరకు హైలో పెట్టేసుకోండి. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలండి. ఇలా ఇలాచీ వేయడంలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు పాకం అనేది గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, దానికన్నా ఇంకా కొద్దిగా చిక్క పడితే చాలండి. తర్వాత ఈ పిండి అనేది నానిపోయి ఉంటుంది. తర్వాత తీసేసుకుని ఇలా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇలా బాగా పిసుకోవాలండి. తర్వాత ఇందులో మేము 2 ముద్దలాగా చేసుకున్నామండి. తర్వాత ఆలోపు స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఇవి ఒత్తేసుకోవచ్చు అండి. చపాతీ ముద్దలాగా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు చపాతీలాగా ఒత్తేసుకోవాలి. ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా రానిచ్చుకోండి. ఎంత పెద్దగా వస్తే అంత బాగుంటుంది చపాతీ అనేది. ఇలా చాలా ఈజీగా వస్తుందండి. ఇరిగిపోవడం కానీ అలాంటివి ఏమి ఉండదు, చాలా బాగా వస్తుంది. చూడండి నేనైతే ఇంత పెద్దగా తీసుకొచ్చుకున్నానండి. తర్వాత దీనిపైన ఇలా నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 స్పూన్ వరకు మొత్తం ఇలా చేస్తే ఇలా బాగా అప్లై చేసేసుకోండి.
తర్వాత మైదా పిండి ఇలా చల్లేసుకోండి. ఇలా పొడి పిండి ఇలా చల్లేసుకోవాలండి. తర్వాత ఇలా అనేసేసుకోండి చేతితో. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మడత ఇలా తిప్పేసిన తర్వాత ఇలా కొద్దిగా మైదా పిండి చల్లేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలాగే అండి ప్రతి ఒక్క స్టెప్కి మనం ఇలా తిప్పేసినప్పుడు ఇలా పొడి పిండిని ఇలా చల్లేసుకుంటే మనకి మడత కాజలన్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చల్లేసుకోండి. ఇలా మొత్తం అయిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఈ చివరన ఇలా వాటర్ అనేది కొద్దిగా తడిపేసుకొని అక్కడ రాసేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్లు అనేది ఇలా కట్ చేసేసుకోండి. చూడండి వీడియో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసేసుకోవాలండి. రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. ఏమంటే ఇలా క్రాస్గా కట్ చేసుకొని డిజైన్ అనేది చాలా బాగుంటుంది, లుక్ చాలా బాగుంటుంది కాబట్టి. చూడండి పొరలాగా చాలా బాగుంది కదా. మొత్తం ఇలాగే ఈలోపు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిపోయింది. సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి. సిమ్లోనే కాల్చేసుకోవాలండి, రీఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా బాలామృతం పిండితో ఇంతే పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది వేసిన ఎమ్మడే తిప్పకూడదు, 2 నిమిషాల తర్వాత తిప్పేసుకోవాలండి. తర్వాత బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. తీసేసుకొని ఇందాక పాకం చేసి పెట్టేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలండి. తీసేసుకునేవి పాకం అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్న పాకంలో వేసేసుకుంటే పాకం అనేది బాగా పీల్చేసుకొని కాజా అనేది బాగా సాఫ్ట్గా స్వీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అన్నీ ఇలా వేసేసుకున్నామండి. బాగా నానేద్దాం. అందులో ఒక 5 నిమిషాలు వేసేసుకోండి ఇలాగే. తర్వాత తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఏమైనా చూసి ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.